ప్రజలు కాంక్షించినవి, ప్రజలు హర్షించినవి ప్రజాస్వామ్యయుతంగా చేసినప్పుడు ఆ నాయకుడు కలకాలం ప్రజలకి గుర్తుండిపోతాడు. ఇప్పుడు అదే కోవలో ఉన్నారనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అయిన తర్వాత మనం గమనించినట్లయితే శభాష్ రేవంత్ రెడ్డి గారు అనకుండా ఉండలేదు. నా వరకు నాకు అదే అనిపించింది. ఎందుకంటే అంతకు ముందు ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పరిపాలనలో క్రమేపీ స్వేచ్ఛ హరింపబడింది. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడకూడదు, జర్నలిస్టులు మాట్లాడకూడదు, ప్రజానాయకులు మాట్లాడకూడదు, మాట్లాడితే ఏదో ఒక విధమైనటువంటి కేసు, ఇట్లా మెల్లగా స్వేచ్ఛను హరించి వేసి వాళ్ళు ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం వైపుకు వెళ్ళినట్టు అనిపించింది. సో ఇప్పుడు ఆ ఇది నుంచి విముక్తి పొందినట్టుగా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళ విధానాలు, వాళ్ళు ప్రజల ఇదిలో ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు ఎంత దగ్గరగా ఉండాలి, ప్రగతి భవన్ని ఎట్లా వాళ్ళు మలిచారు అనేది మనం చూసాం. దాన్ని ఎట్లా బద్దలు కొట్టించారు ఈ ప్రభుత్వం అనేది కూడా చూసాం. అదొక శుభసూచకం. గొప్ప నాయకులు మనం ఇప్పటి సమాజంలో రాజకీయ పరంగా చూడలేము, కానీ కొంత ఆదర్శవంతమైన రాజకీయం నిజాయితీతో చేస్తే అది రాబోయే తరాలకి మంచి చేసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచిస్తుండడం శుభసూచకం అనిపిస్తూ ఉంది నాకు. మరి అప్పుడు ప్రభుత్వంలో ఆ జెన్కో, ట్రాన్స్కో వాటికి సంబంధించి ముఖ్య పాలనా నిర్వహణకు సంబంధించి ఐఏఎస్ అధికారులని నియమించకుండా వీళ్ళ తొత్తులు, వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు, వీళ్ళ భజన చేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అక్కడ వేలాది కోట్ల అప్పు అలా పెట్టి దాన్ని బయటకు రానియకుండా కాంగ్రెస్ వస్తే కరెంటు పోద్దని చెప్పే కథలు అల్లే ప్రయత్నాలు చేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి కుట్ర అనేది మనం చూడాలి అక్కడ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ జెన్కో, ట్రాన్స్కో రెండింటికి కూడా జాతీయ సర్వీసులు అయినటువంటి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారులను, ఎందుకంటే జాతీయ సర్వీసులకి ఒక ఉద్దేశం ఉంది మన దేశంలో. ఐఏఎస్ ఐపీఎస్లు దాదాపు 22 సర్వీసులు అవి. వాళ్ళు ఎందుకు నియమిస్తారంటే వాళ్ళ ఆలోచన ద్వారా, వాళ్ళ యొక్క తెలివి ద్వారా పరిపాలన సలహాలు అందించి అవి సమగ్ర అభివృద్ధి, ఆయా ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసే అధికారుల దగ్గర సమగ్ర అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలి, వాళ్ళ మేధస్సు తోడ్పడాలనే ఉద్దేశం ఉంటుంది. సమగ్రతను కాపాడాలి, జాతుల మధ్య సమన్వయాన్ని, ఆర్థిక సమన్వయాన్ని, ఇవన్నీ ఇవ్వగలిగిన ఆలోచన మేధస్సు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ బాధ్యత కూడా. దురదృష్టవశాత్తు మరి ప్రాంతీయ పార్టీల నాయకులతో వాళ్ళు పనిచేసేటప్పుడు స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకు బీఆర్ఎస్ గత కాలపు ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణలో పెద్ద ఉదాహరణ. సో ఇప్పుడు ఆ ట్రాన్స్కోకి అలాగే జెన్కోకి ఐఏఎస్ అధికారులను నియమించారు 10 ఏళ్ల తర్వాత. వాళ్ళు రాగానే తీసేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. ఆ కరెంటు కాన్సెప్ట్తో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేశారు, అప్పులు మిగిల్చి వెళ్ళారు చివరికి. సో అది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్య. ప్రగతి భవన్ అంటే అదేదో దేవుళ్ళు ఉండే ఒక ఇదిలాగా మలుచుకొని 12 అడుగులు గేట్లు, శుభ్రలు, ఇనపరాడ్లు అన్నీ అక్కడ కంచెలు వేసుకొని 300 మంది పోలీసులు పహారాలు పెట్టుకొని ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి ఎందుకు అంత భయం? ప్రజలంటే ఎన్నికల టైంలో లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడానికేనా? ప్రజలు రాకూడదు, మాట్లాడకూడదు, కలవకూడదు, అంత మానసికమైన సమస్య ఉన్నాయని అసలు ఎందుకు ముఖ్యమంత్రి కావడం ఎందుకు? అది ఒక మానసికమైన సమస్య, ప్రజలతో కలవలేకపోవడం నాయకులు. సో దాని నుంచి కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పెడితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కిలోమీటర్ క్యూ ఉంది, 1/2 కిలోమీటర్ సుమారుగా. ఎన్ని సమస్యలు వీళ్ళు తొక్కి పట్టారు. సమస్యలన్నీ తీరుతాయని చెప్పి ఎవరు ఆశించరు, కానీ లోకల్లో తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే ముఖ్యమంత్రి నిర్వహించే సభకి వెళ్తే అక్కడేమన్నా అవుతుందేమని ఒక ఆశ ఉంటుంది. ఆయనకు ప్రవేశం కల్పించడం అనేది ఇంపార్టెంట్ కదా. ముఖ్యమంత్రి గారికి కూడా క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా నేరుగా తెలుసుకునేటువంటి ఒక అవకాశం అది ప్రజా దర్బార్ అనేది. అంతకుముందు వైఎస్ఆర్ నిర్వహించారు, మరి ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది, విడిపోవడమే అలుసుగా అదే అదునుగా పార్టీ అధికారాన్ని అందిపుచ్చుకున్నారు.
తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నారు వేల కోట్లు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిజమైన ఉద్యమకారుల్ని, ఉద్యమ నాయకుల్ని పార్టీల నుంచి వెళ్ళగొట్టారు, వెళ్ళిపోయేలాగా చేశారు, అవమానపరిచారు. వాళ్ళకు వాళ్ళు తలా పాపం తెలా పెరిగడం అన్నట్టు పంచుకున్నారు రొట్టెని. తెలంగాణలో ఉన్న సంపద అనే రొట్టెని నాయకులు, వీళ్ళు, పార్టీ వాళ్ళు కలిసి పంచుకున్నారు. ఇంకా మూడోసారి వస్తే ఏం మిగిలేదుగా. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి అప్పులు మిగిల్చి అధికారంలోంచి పోగానే ముఖ్యమైన ఆఫీసులలో ఫైల్ కాలబెట్టడం, పెన్ డ్రైవ్లు మిస్ కావటం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మిస్ కావటం. మరి ఏమీ చేయలేదు. కరప్షన్ చేయకుండా ఉంటే, అవినీతికి పాల్పడకుండా ఉంటే కాలబెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు మిస్ అయినాయి? ఇవన్నీ తేల్చాల్సిందే ప్రభుత్వం. ఎన్ని వేల కోట్లు కరప్షన్ జరిగి ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో ఆ జెన్కో, ట్రాన్స్కో వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మనం హర్షించాలి. ఎందుకంటే హైకోర్టు జడ్జితో కమిటీ వేసి ఆ పరిశీలన, ఎంక్వైరీ అనేది జరపాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది ఎన్ని వేల కోట్లు ఇచ్చేశారనేది మనకి త్వరలో తెలుస్తాయి. అలాగే ఈ ధరణి సమస్యలు, ధరణి పేరుతో జరిగినటువంటి అవకతవకలు, దానికి కూడా భూ కమిటీ వేయడం అనేది కూడా శుభ పరిణామం. ఇక అంతకుముందు ప్రభుత్వం మరి వాళ్ళు ఇక్కడ రాయదుర్గం నుంచి ఏకంగా శంషాబాద్కి త్వరగా ఏదో మునిగిపోతున్నట్టుగా మెట్రో లైన్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నాలు చేశారు. అంటే గ్లోబల్ సిటీ, గ్లోబల్ ఇది రావాలి, పెట్టుబడులు రావాలి అని చేయటం మంచిదే. కానీ ఆల్రెడీ ఒకవైపు ఓఆర్ఆర్ ఉంది. మరి అదే ఇదిని మరి అసలు మార్గమే లేనటువంటి ఓల్డ్ సిటీని కలుపుతూ దగ్గర మార్గంలో తక్కువ ఖర్చుతో వెయ్యే విధంగా చూడండి అని చెప్పి చెప్పారు అధికారులకి. ఎవరో సీఎం, కొత్త ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అది కదా మనకు కావాలి. ఆల్రెడీ అటు ఓఆర్ఆర్ ఉంది, ఏది మనం శంషాబాద్ రీచ్ అవ్వడానికి ఎయిర్లైన్స్కి ఒక రూట్ స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా అదే ఇదిలో నుంచి ఎందుకు? అదే రూట్ని తక్కువ ఖర్చులో మెట్రో లేని వైపు నుంచి వేస్తే వాళ్ళకే మెట్రో సదుపాయం వస్తుంది, స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి, ఖర్చు తగ్గుద్ది. మరి అట్లా కదా ఆలోచించాలి. మరి అలా ఎందుకు ఆలోచించలేకపోయారు వీళ్ళు? అంటే అక్కడే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అడుగు అడుగున ప్రతి విభాగంలో ఎంత వీలైతే అంత కరప్షన్ చేసి ఆర్థికంగా చితక్కొట్టేసి దోచేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ మూడోసారి కూడా వచ్చినట్లయితే ఇంకా అసలు ఏం మిగిలేదు తెలంగాణ సమాజంలో భూముల పరంగా. అయితే ఇప్పుడు వస్తున్న ప్రజా దర్బార్లో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ అన్ని 100కి 90% లోకల్లో జరిగినటువంటి భూములే. ప్రభుత్వాది పాపం ఉద్యోగులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అంటే అక్కడ ఎమ్మెల్యేల మీద ఎందుకు పెరిగింది తీవ్రత అనడానికి మనకి ఇవే ఉదాహరణ కనపడతా ఉంది. సో అవేలో చూసినప్పుడు దిక్కుమాలిన ప్రభుత్వ సలహాదారులు కాన్సెప్ట్ తీసిపడేసి వాళ్ళని పీకేసి చేయడం అదొక మంచి పని. వీళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని, వీళ్ళ ఎక్కడ వనరులు ఎట్లా దోచుకోవచ్చు తెలిసిన కొంతమంది రిటైర్డ్ వాళ్ళని పెట్టుకొని ఆ సలహాదారులు అంట ఒక 5-6 మందిని పెట్టారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. సామాజిక వర్గాలు, గడిది గుడ్డు అన్ని లెక్కలేసి అక్కడ ఏపీ క్యాడర్ ఆయన్ని సోమేష్ కుమార్ గారిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అసలు అక్కడ ఆయన బీఆర్ఎస్ ఇచ్చేస్తే ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు జగన్ గారు అక్కడ సరిగా. మరి అటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఆయన పక్కనే పెట్టుకున్నారు? క్యాబినెట్ రేంజ్ ఏదో ఉన్నాయి మతలబులు అక్కడ. ఇట్లా వనరులంతా దోపిడీ. ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఎక్కడ ఆయనకి మంచి పేరు వస్తుందో అని చెప్పి మరి నిజంగా కాలు విరిగిందో మరి అది ఒక నాటకమో అనే పరిస్థితిని కూడా సింపతి పేరుతో స్కెచ్ అనే మాటలు వినబడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? నిజంగా ఆయన స్వభావం అటువంటిది. స్వభావాన్ని బట్టే కదా మనుషులు ఆలోచిస్తారు ఎవరైనా. ఏం ఆయన చేసే రకమే అనే మాట ఎక్కువ వినబడతావు. దురదృష్టకరం అది. సో ఈ విధంగా మొత్తం ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదే స్ఫూర్తిని మరి చివరి వరకు ఆయన కొనసాగించాలి, వాళ్ళ టీం కొనసాగించాలని చెప్పి
అందరూ తెలంగాణ పౌర సమాజం అయితే బలంగా కోరుకుంటుంది. ప్రజాస్వామ్యవాదులు అయితే ఇంకా బలంగా కోరుకుంటా ఉన్నారు. నిజంగా మరి ఒక ఆదర్శవంతమైన పరిపాలనని తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తుండడం చాలా అంటే శభాష్ రేవంత్ రెడ్డి గారు అనకుండా ఉండలేము. అయితే మరి కొన్ని శక్తులు, దుష్ట శక్తులు శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండ మోసింది అన్నట్టుగా ప్రభుత్వం ఇంకా కూలిపోద్ది, కూల్చేస్తాం, ఇట్లా కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అటువంటి వాళ్ళని మళ్ళీ మరి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు, ఎన్నికలు ఏ వచ్చినా కూడా చిత్తుగా ఓడించాల్సిందే. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవట్లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించట్లేదు. మేము ఉన్నతమైన ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తామని చెప్పి అనట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి బుద్ధి వచ్చేది చేయాల్సింది ప్రజలే, మనమే. మన సంపద అంతా దోచుకుంటున్నారు, వనరులంతా అప్పులు మిగిల్చి వెళ్ళారు. సో కాబట్టి ప్రజలు, తెలంగాణ పౌర సమాజం ఎన్నికల విషయాల్లో కానీ ఏట్లలోనైనా సరే అప్రమత్తంగా లేకపోతే బుక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఆయన చెప్పినట్టుగా అన్నీ చేస్తుండడం రేవంత్ రెడ్డి గారు అండ్ టీం, ఆయన టీం. సో నిజంగా మనం సంతోషించాల్సిన విషయం. ఇదేదో 3 నెలల ముచ్చట కాకుండా ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతిలో సాగాలని చెప్పి ఆశిద్దాం.